కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ లో ట్రెండ్ మారింది. పాన్ ఇండియా జోరు పీక్స్ కి చేరడంతో బడా స్టార్స్ లో కొత్త చేంజ్ కనిపిస్తోంది. మొన్నటి వరకు ఏడాదికి 1-6 సినిమాలు చేసిన హీరోస్ అంతా ఇప్పుడు సడన్ గా వేగం పెంచేశారు. ఒకేసారి 3 క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ అయిపోయారు. RRR తర్వాత 1 year రెస్ట్ తీసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. తాజాగా దేవర షూటింగ్ పూర్తి చేసిన తను సెప్టెంబర్ 27న ఈ ప్రాజెక్ట్ని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయబోతున్నాడు. అలాగే బాలీవుడ్లో వార్ 2 చేస్తున్న తను అక్టోబర్ నుంచి ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు స్టార్ట్ చేసేలా డేట్స్ కేటాయించాడు. వచ్చే 15 నెలల్లో ఈ 3 సినిమాలు ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్లు అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. గత 4 ఏళ్లలో ఒకే ఒక్క సినిమా చేసిన తారక్ ఇప్పుడు 6 నెలల గ్యాప్తో 3 సినిమాలు రిలీజ్ చేస్తూ ఉండటం చూసి షాక్ అవుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. సలార్, కల్కితో బ్లాక్ బస్టర్స్ కొట్టిన ప్రభాస్ కూడా ఇప్పుడు జెట్ స్పీడ్తో సినిమాలు చేస్తున్నాడు. ప్రజెంట్ రాజాసాబ్ షూటింగ్తో బిజీగా డార్లింగ్ ఆగస్టు చివర్లో హను రాఘవపూడి ప్రాజెక్టు స్టార్ట్ చేయబోతున్నాడు. డిసెంబర్ నుంచి స్పిరిట్ మూవీ పట్టాలెక్కించేలా డేట్స్ కేటాయించాడు. ఈ 3 సినిమాల్లో 2 సినిమాలు వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానున్నాయి. మొన్నటి వరకు పాలిటిక్స్తో బిజీగా ఉన్న పవన్ ఇప్పుడు మళ్లీ సెట్స్లో అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఓజీ షూటింగ్ 70% పూర్తవడంతో మొదట ఈ ప్రాజెక్టు పూర్తి చేసేలా డేట్స్ కేటాయించాడు. సెప్టెంబర్ నుంచి హరిహర వీరమల్లు, వచ్చే ఏడాది జనవరిలో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రారంభించేలా పక్కా ప్లానింగ్ రెడీ చేసుకుంటున్నాడు. అంటే 2025లో పవన్ నుంచి 3 సినిమాలు వచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉంది. మొత్తానికి ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే నానా తంటాలు పడిన ఈ ముగ్గురు ఇప్పుడు జెట్ స్పీడ్తో సినిమాలు చేస్తూ ఆడియన్స్కి ట్రిపుల్ ధమాకా ఇచ్చేందుకు సై అంటున్నారు.